యెషయా గ్రంథము 60:17 వచనాన్ని లేఖన భాగంగా తీసుకుంటున్నాం. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానము నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను చేయుచున్నాను. మనం సృష్టికర్తని దేవుని చేయి పట్టుకొని జీవిస్తున్నట్లయితే ఇదిగోండి ఈ వాగ్దానాలన్నీ మీ పట్ల నెరవేరుతాయి. ఈ సంవత్సరం ఈ వాగ్దానాలు మీ పట్ల యేసు నామములో నెరవేరును గాక. అయితే దానికి ఒక కండిషన్, మనం ఎవరు చేయి పట్టుకోవాలి? దేవుని చేయి పట్టుకొని నడవాలి. మొదటిగా చూద్దాం, ఇత్తడికి ప్రతిగా ఏమిస్తా అంటున్నాడంటే బంగారం ఇస్తాను. ఇత్తడి విలువ తక్కువ, బంగారం విలువ ఎక్కువ. ప్రస్తుతానికి మన స్థితి, మీకున్న ఆత్మీయ స్థితి కావచ్చు, భౌతిక స్థితి కావచ్చు, మరి ఆర్థిక విషయాలు కావచ్చు, మీకున్నటువంటి ఘనత కావచ్చు, అది ఇత్తడికి ఉన్నటువంటి ఘనత, ఇత్తడికి ఉన్నటువంటి స్థాయి, ఇత్తడికి ఉన్నటువంటి విలువ మీకుంటే దేవుడు దానికి బదులుగా బంగారమును అన్నాడు. అంటే ఇత్తడి నుండి బంగారంగా మారినప్పుడు ఆ ఇత్తడిగా ఉన్న స్థానం కన్నా కూడా బంగారు స్థానానికి విలువ ఎక్కువ, దానికి ఘనత ఎక్కువ, దానికి మహిమ కూడా ఎక్కువే. ఇత్తడికి ఉన్న మహిమ కన్నా బంగారానికి మహిమ ఎక్కువ. మహిమ నుండి మహిమలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు. ఘనత నుండి ఘనతలోనికి, లేదంటే కృప నుండి కృపలోనికి నడిపించే దేవుడు మన దేవుడు. ఆమేన్. సో ఈ సంవత్సరం ఎవరైతే దేవుని చేయి గట్టిగా పట్టుకొని ఆయనతో నడుస్తారో, ఆయన వాక్యానుసారంగా జీవించాలని ఇష్టపడతారో, దేవుణ్ణి సంతోషపరిచేవారుగా నిర్ణయం తీసుకుని జీవిస్తారో, వారికి ప్రభు ఇచ్చిన వాగ్దానం, ఇత్తడిగా ఉన్న మీ స్థాయి, మీ స్థితి, మీ విలువ బంగారానుకున్న స్థాయికి, బంగారానుకున్నటువంటి విలువకు మార్చబడుతుంది. ఆయన ఇందు భయభక్తి కలిగి జీవిస్తున్న వారి జీవితాలను ఇలాగున ఆశీర్వదించునుగాక. రెండవదిగా ప్రభు అంటాడు, ఇనుమునకు ప్రతిగా వెండిని. ఇనుము ఎక్కడ, వెండి ఎక్కడ? ఒకసారి ఆలోచన చేయండి. ఇనుములాగా ఉన్న మీ పరిస్థితి, ఇనుములాగా ఉన్న మీ ఆత్మీయ జీవితం, ఇనుము వలె ఉన్నటువంటి మీ ఆర్థిక పరిస్థితి, అది ఎలా దేవుడు మారుస్తాడో తెలుసా? వెండి వలె మారుస్తాడు. ఐరన్ కంటే కూడా చాలా విలువైంది, చాలా కాస్ట్లీ. మీకున్న దిగువ స్థాయి నుండి ఉన్నత స్థాయికి నడిపిస్తాడు. హెచ్చించువాడు దేవుడే. నెక్స్ట్ మీరు చూస్తే కర్రకు ప్రతిగా ఇత్తడిని అన్నాడు. కర్ర కంటే కూడా ఎన్నో రెట్లు విలువైంది ఇత్తడి. కర్ర అన్నప్పుడు ఎండిపోయింది, అక్కడ జీవం లేదు దానికి. దాన్ని తీసుకుని ఇత్తడి ఇచ్చాడు అనుకోండి, చాలా విలువ పెరిగినట్టే. మరి రాళ్లకు ప్రతిగా ఇనుమునిస్తాడు. గుర్తుపెట్టుకోండి, రాయి కంటే కూడా ఇనుము ఎక్కువ విలువ. రాళ్లకు ప్రతిగా ఇనుమునిస్తాడు. ఇంతవరకు రాయిలాగా ఉందా మన జీవితం? ప్రార్థన చేద్దాం, ఆ ఇనుముకుండే విలువనిస్తాడు. మీరు అనొచ్చు, ఎవరికైనా దేవుడు అలాంటి ఘనతనిచ్చాడని. ఎస్, ఒక అన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నటువంటి యోబు అద్భుతంగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. మొదట కొద్దివాడట ఎవరు? యోబు. మొదట్లో కర్ర వంటి వాడేమో, తర్వాత ఇత్తడి వంటి వాడుగా అయ్యాడు. ఇత్తడికి బదులుగా బంగారం చేశాడు దేవుడు, ఇనుముకు బదులుగా మరి వెండినిచ్చాడు. ఇలాగ దేవుడు స్థాయిని పెంచుతూ వెళ్ళాడు. వారి ఆత్మీయ స్థాయి. అపోజిట్ అయినటువంటి పేతురు ఎవరు? చేపలు పట్టుకునే వ్యక్తి, జాలరుడు. అతనికి ఉన్న విలువ ఏ పాటిది? మీరు జాలరులకి ఎంత విలువిస్తారు? కానీ ఈ జాలరుడికి ఎంత విలువిచ్చాడో తెలుసా పిల్లరా? ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు, దేవునికి ఇష్టంగా బ్రతికి, ఆయన మాటకు లోబడి ఆయన చెప్పిన మార్గంలోకి వచ్చేసినటువంటి ఈ పేతురు గారికి, జాలరుడికి, విద్య లేని పామరులకి జ్ఞానం ఎక్కడదని అందరూ ఆశ్చర్యపోయారు. అంటే కర్రగా, ఒక ఇనుముగా ఉన్నటువంటి ఒక ఇత్తడిగా ఉన్న వ్యక్తికి బంగారానికంటే అధికమైన విలువ, ఘనత దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ స్థితి ఇది. బాలుడు దానియేలు ఎంత ఘనత పొందాడు! ఈ రోజుల్లో అమెరికా, ఆస్ట్రేలియా కంటే కూడా గొప్పగా ఆ రోజుల్లో ఘనత వహించినటువంటి దేశాలు ఏమైనా ఉన్నాయంటే బబులోన్ ఒకటి. అటువంటి బబులోన్ రాజు ముందు, నెబుకద్నెజరు ముందు గొప్ప ఘనత ఎవరికి ఇచ్చాడు దేవుడు? దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో. దేవుడు మిమ్మలను అద్భుతంగా దీవించాలి, ఆస్వాదించాలి, ఈ వాగ్దానం నెరవేర్చాలి అంటే ఇత్తడికి బదులుగా బంగారమును, ఇన్స్టెడ్ ఆఫ్ బ్రాంజ్ హి వాంట్స్ టు గివ్ యు గోల్డ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఐరన్ హి వాంట్స్ టు బ్రింగ్ సిల్వర్. అలాగనే కర్రకు ప్రతిగా ఇత్తడిని ఇస్తాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తి కలిగిన ప్రజలారా, నేను మీ విలువను పెంచబోతున్నాను, మీ మహిమను పెంచబోతున్నాను, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. రెట్టింపు ఘనతను ఇవ్వగల శక్తివంతుడని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఆయన కార్యం జరిగిస్తాడు. దేవునికి ఇష్టంగా బ్రతకాలని నేను ఆశపడుతున్నాను అన్నవారు, కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్? లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఇన్ని సంవత్సరాలు రెక్కల చాటును కాపాడావు నా ప్రభా, నీ నామములో ప్రార్థన చేస్తున్నాను. మా ఘనతను పెంచుతానన్నావు ప్రభా, కృప నుండి కృపలోకి నడిపిస్తానన్నావు. నీ కృప మాకు తోడుగా ఉంటే చాలు నాయనా.
నీకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నావు తండ్రి. నీకు ఇష్టంగా బ్రతికినప్పుడు ఆశీర్వదించబడుతున్నాం. ఈరోజు ఏ యవనస్తులైన పెద్దలైన చిన్నలైన ఈ వాగ్దానం పట్టుకొని ఈ నూతన సంవత్సరంలో ప్రభా నా స్థితిని ఈ విధంగా మార్చబోతున్నామని నమ్ముచున్నానని వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తారో వారి జీవితాలు అద్భుత కార్యములు జరిగించండి నా తండ్రి. ఇతడికి ప్రతిగా బంగారం కొర విలువనిస్తాన్నావు తండ్రి. ఇనుముకు ప్రతిగా వెండి వంటి విలువనిస్తాన్నావు ప్రభా. కర్రకు ప్రతిగా ఇత్తడి వంటి విలువనిస్తాన్నావు. రాళ్లకు ప్రతిగా నన్ను ఇనుము వంటి ఘనతనిస్తాన్నావు. ఘనత ఇంక్రీజ్ చేస్తాన్నావు తండ్రి. అతడు మొదట కొద్దివాడే గాని తుదను మహా అభివృద్ధి పొందెను. అటువంటి అభివృద్ధి నీ ప్రజలకు దయచేయండి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. నీ ప్రజలను బలపరిచి దీవించండి, ఆశీర్వదించి ఘనతలోకి నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. యాజ్ యూ ఎంటర్ టు న్యూ ఇయర్, నూతన దీవెన, నూతన హృదయం, నూతన మనసు, ప్రార్థన బలము, విశ్వాస యాత్రలో మీరు బలపరచబడాలి. మా ప్రార్థన పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దీవించబడి ఆయురారోగ్యములు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయండి గాక. ఆమేన్. మీకు వాగ్దానము ద్వితీయ దానియేలు గ్రంథము 11:32. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. పీపుల్ దట్ డూ నో దేర్ గాడ్ షల్ బి స్ట్రాంగ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. దేవుని బాగా తెలుసుకోండి, గొప్ప కార్యాలు పొందుకోండి, దేవుని కొరకు జీవించండి, బలం కలిగి ఉండండి. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. కీర్తన 37:22. Psalms 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వంతరించుకుందరు. దేవుని ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వంతరించుకుంటారు. ఫర్ దోస్ బ్లెస్డ్ బై ది లార్డ్ షల్ ఇన్హెరిట్ ది ల్యాండ్. దేవుని చేత మీరు దీవించబడి ఆశీర్వదించబడి మీరు భూమిని స్వంతరించుకుందరు. దేవుడు మీకు ఇంటిని, మీకు మీ కుటుంబానికి కావాల్సిన నివాసమును యేసు నామములో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, అలాగే ప్లాటినం, మరి గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకునే కృప దేవుడు మీకు, దంపతులని మీకు దయచేయను గాక. ఐక్యత, ఏక మనసు, భార్య భర్తల మధ్యలో ప్రేమానురాగాలు, లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవును గాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.